Hi, hello, namaste, welcome back to my channel. Hello food lovers. Today I'm making easy and quick snack with leftover chapati. మిగిలిపోయిన చపాతీలు ఉంటే మనం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బికాజ్ ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగా వచ్చింది అండ్ ఐ లవ్డ్ ఇట్. సో ట్రై చేసేయండి. నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి. కావాలితే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఎగ్, సో మీరు ఎగ్ని అవాయిడ్ చేసేయచ్చు. సో వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటే మనకి ఫుడ్ వేస్ట్ అవ్వదు అండ్ ఇలాగా మంచి స్నాక్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ అండ్ ఎగ్, ఆ తర్వాత స్పైసెస్ వచ్చేసి సాల్ట్, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా. ఓకే, సో జస్ట్ మనం ఫస్ట్ ఎగ్ వేసుకుంటే ఎగ్ ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి పక్కన. ఇది కొంచెం నూడిల్స్ టైపే చేసుకోవచ్చు, నూడిల్స్లా ఉంటుంది రెసిపీ. బట్ నేను నూడిల్స్ కింద ట్రై చేద్దాం అనుకున్నాను బట్ చపాతీలు కట్ అయిపోయాయి. సో అందుకే నేను చిన్నగా ఉన్నాయి, లేకపోతే లాంగ్గా నూడిల్స్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ వెజెస్ అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని తర్వాత వెజెస్ క్యారెట్స్ అన్నీ ఉడికిన తర్వాత చపాతీ వేసుకుని కాసేపు ఒక 2 minutes దాన్ని స్టీమ్ పట్టిస్తే అప్పుడు అది హార్డ్ ఉంటే మెత్తగా అవుతుంది. సో మెత్తగా అయిన తర్వాత కొంచెం నేను చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని అప్పుడు మనం దాన్ని బాగా సాటే చేసుకుని అండ్ కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను బికాజ్ నాకు ఇందులో అంత ఫ్లేవర్ నచ్చదు కాబట్టి. సో మీకు కావాలితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ సాటే చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, డెలీషియస్గా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్కి పెట్టినా కూడా హెల్తీగా ఉంటుంది. ప్లస్ లెఫ్ట్ ఓవర్స్ ఉన్నా మీరు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.